వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య కుమార్తెల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆమె కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దాటిన తర్వాత ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. అరే నేను చూసాను నాకు తెలిసిరా అంతేనా పర్మిషన్ ఉండదు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య కుమార్తెల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆమె కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దాటిన తర్వాత ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా ప్రాథమిక చికిత్స కోసం అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా తెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. మరోవైపు దువ్వాడ ఇంటి వద్ద ఆయన భార్య వాణి ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం ఎవరైతే మాధురి ఉన్నారో ఆమె నిన్న ఏదైతే ఉందో పలాసకి వెళ్లే టోల్ గేట్ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అయితే నేను ప్రమాదానికి కాదు, ఇది నేను ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి వేగంగా ఢీకొట్టానని చెప్పి మాధురి స్వయంగా చెప్పడం జరిగింది. ఆ సమయంలో మాధురికి తలకు గాయమైంది. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ప్రాథమిక చేసిన అనంతరం అక్కడి నుంచి అయితే కేజీ తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రస్తుతం అయితే మాత్రం విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది గత రాత్రి. ఇప్పుడు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. అయితే నార్మల్ గా అంటే బయటకు గాయాలు లేవు కానీ తలకు వెనక పక్క బ్లడ్ క్లాట్ అయింది. దానిపైనే అక్కడ స్కానర్స్ కానీ మిగతా లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె నిన్నైతే ఇక్కడేం మాట్లాడలేదు. బట్ ప్రమాదం జరిగిన ఘటన ప్రాంతంలో సో నేను చనిపోవాలనుకున్నాను, వాళ్ళు చనిపోతే నేను చనిపోవడానికి కారణం వాణి. సో వాణి వాళ్ళ కుటుంబ సభ్యులే. ఎందుకంటే గతంలో నా మీద ఏవైతే ఆరోపణలు చేయడంతో పాటుగా DNA టెస్ట్ చేయాలి, నా పిల్లల మీద నా మీద తరచు ఆరోపణలు చేస్తూ వివాదాలు చేస్తున్నాను రోడ్డుకు లాగుతున్నారు. సో వాళ్ళ కారణంగానే మనస్తాపం చెంది నేను చనిపోవాలనుకొని చేస్తున్నా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరోవైపు వాణి కుమార్తె తండ్రి వాళ్ళు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పదవిని పూర్తిగా ఆయనకి రద్దు చేయాలి, ఆయన అనర్హుడు. ఒక భార్యను చేసుకుని ఇంకొకరితో అక్రమంగా ఆయన ఉండడాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, మా కుటుంబాన్ని దీన్ని రోడ్డు మీదకి లాగి పరువు తీశారని చెప్పి అటువైపు వాళ్ళు కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాధురి ఇక్కడ విశాఖలో ఉన్న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది, అటువైపు వాణి కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులుగా కూడా ఈ విషయంపై ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. మరి వీటన్నిటిపైన ఇటు వాణి, అటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఇటు మాధురి వాళ్ళు జరిగినటువంటి ఘటన వివరాలు చెప్పినప్పుడు కూడా ప్రస్తుతం వాణి అయితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకునే వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏమి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది, బ్లడ్ క్లాట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ అపోలో ఆసుపత్రిలో ఆమెకి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.